హాయ్, మీ పేరు? మారుతమ్మనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సునపరాలపల్లి నుంచి. ఇక్కడే చదువుతా ఉన్నారు? ఇక్కడ చేసినవన్నీ మీరే? ఓన్లీ ఫ్రూట్స్ కదా? ఏమేమి ఫ్రూట్స్ ఇక్కడ చేసింది మీరు చెప్పండి. ఇది జామ, కీరా, లెమన్, ఓకే, వాటర్ మెలాన్, ఇవన్నీ మిక్స్డ్. అంటే ఒక్కో కప్పు ఎంత మీరు సేల్ చేస్తారు? 10 రూపీస్. ఈ కప్పు వచ్చేసి 10 రూపీస్. అంటే ఇంకా 4-5 ఫ్రూట్స్ కలిపి చేస్తారు, అవన్నీ కలిపితే 20 రూపీసా? ఇవి 3 కప్స్ 20 రూపీస్. ఈ 3 కప్స్ వచ్చేసి 10 అంటే ఓన్లీ 1 ఫ్రూట్. ఫ్రూట్ అయితే 10 రూపీస్, మిక్స్డ్ అయితే 20 రూపీస్. అయితే ఇప్పుడు ఇది 20 రూపీస్, ఓన్లీ ఇది 1 ఫ్రూట్ కాబట్టి 10 రూపీస్. ఓ వెరీ నైస్. ఇప్పటికి ఎన్ని ఇట్లా కప్స్ అన్నీ అయిపోయాయి మీ దగ్గర? 6 అంటే 60 రూపీస్. అంటే మార్నింగ్ నుంచి కట్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఇప్పుడే? వా, వెరీ నైస్. ఏమేమి ఫ్రూట్స్? కీరా, వాటర్ మెలాన్, నెక్స్ట్ వచ్చేసి జామ, ఇవే ఈ 3 రకాల ఫ్రూట్స్. అంటే కీరాలోనే 2 టైప్స్. ఓకే, కీరాలోనే 2 టైప్స్. అంటే ఇది కూడా కీరానే, దీన్ని ఏమంటారు? దాని కీరా అని పిలుస్తారు, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, చూడండి, ఈ కీరాకి చాలా డిఫరెంట్ ఉంది. ఇది మనం రెగ్యులర్గా చూసే కీరా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ రెండింటి పేరు వచ్చేసి కీరానే అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీటిని అమ్మ ఈరోజు మనకి చూపించడం జరిగింది. మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే 20 రూపీస్ కప్పు, అలాగే ఓన్లీ 1 ఫ్రూట్ కప్ అయితే 10 రూపీస్ అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా బెటర్ కీరా కానీ ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. హర్షిని, ప్రియా, మీరు ఇద్దరు కలిసి ఐటమ్స్ చేశారు. 5 మెంబర్స్. మిగతా వాళ్ళు తినడానికి వెళ్ళారు. ఓ, టైం అయింది కదా. ఓకే. మార్నింగ్ ఏం తినకుండా చేస్తున్నారా? ఏమైనా తిని చేయొచ్చు, అట్లా చేయకూడదు అన్నారా? అవునా? ఓకే, మీరు ఏం చేశారమ్మా? ఏమేమి ఐటమ్స్ చేశారు? చీజ్ పాస్తా, బ్రెడ్ పాలకోవా. ఓకే, ఏ విధంగా చేశారు మీరు? ఇది చీజ్ పాస్తా. చూడండి, చీజ్ పాస్తా అంటే ఏ విధంగా చేస్తారమ్మా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేశారు? మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే మీకు మీరే ఓన్గా చేశారు? వావ్, వెరీ నైస్. ఇది చైనీస్ ఫుడ్ కదా, మీరు ఎక్కువ లైక్ చేస్తారు. కానీ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కదా? ఓకే, అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి. ఓకే, వెరీ నైస్. ఇది చైనీస్ చీజ్ పాస్తా. నెక్స్ట్ బ్రెడ్ పాలకోవా. అంటే బ్రెడ్ ని ఈ విధంగా పాలకోవా. ఇది బ్రెడ్ పాలకోవా అంతేనా? ఎంత పీస్? 25. వెరీ నైస్. ఇది ఎంత? 35. బ్రెడ్ పాలకోవా అయితే 25 అంట. నెక్స్ట్ చీజ్ పాస్తా అయితే 35 అంట. టేస్ట్ ఎవరైనా చేశారా? చాలా మంది. అంటే ఎంత వచ్చింది ఇప్పటివరకు అమౌంట్ మీకు? 300. వెరీ నైస్, చాలా బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ.